హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. మీ జుట్టు ఈ విధంగా కుచ్చులుగా ఊడిపోతుందా? వారాలు కూడా అవసరం లేదండి. రోజులలోనే జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఒత్తుగా అయితే పెరుగుతుంది. మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో సాధారణంగా ఉన్నటువంటి వస్తువులతోనే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే తయారవుతుందండి. అది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి రెమెడీ అయితే మీకు చూపించబోతున్నాను. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. వీడియో అయితే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంత వీక్గా ఉన్న హెయిర్ అయినా సరే చాలా నల్లగా దృఢంగా పెరుగుతుంది. ఇందుకోసం మనం ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయ రసం అనేది మన జుట్టుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మన జుట్టు కుదుళ్లకు పోషకాలను అందించి అలాగే జుట్టు రాలటానికి కూడా తగ్గిస్తుందండి. అంతేకాదండి, మన జుట్టు అనేది ఒత్తుగా పెరిగేందుకు కూడా ఈ ఉల్లిపాయ రసం అనేది సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చుండ్రును నివారించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. నేనైతే కనుక ఇక్కడ ఒక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. మీరు మీ జుట్టు పొడవును బట్టి, జుట్టు కొంచెం తక్కువగా ఉందనుకోండి, జుట్టు కొంచెం పొడవుగా ఉంటే 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా పైన ఉన్న పీల్ తీసేసి ఈ ఉల్లిపాయలను అయితే ఒకసారి నీట్గా కడిగి పెట్టుకుందాము. చూడండి, ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మనకు జుట్టుకి ఈ ఉల్లిపాయలు ఎంత బాగా ఉపయోగపడతాయో అలాగే మొక్కలకు ఈ ఉల్లిపాయల పైన ఉన్న తొక్క అనేది కూడా మొక్కలకి పువ్వులు గుత్తులుగా పోయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. కాబట్టి ఉల్లిపాయ పైన ఉన్న తొక్కులను వేస్ట్ చేయకుండా పూల మొక్కలకు వేసేయండి. తర్వాత ఉల్లిపాయలను అయితే కనుక ఈ విధంగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకోవాలండి. ఈ గిన్నెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బియ్యం అండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం తీసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టి పెట్టాను. ఇలా ఈ బియ్యాన్ని కూడా మనం డైరెక్ట్గా నీళ్ళతో సహా ఇందులో అయితే వేసుకోవాలండి. మనకి ఈ రైస్ అలాగే ఈ రైస్ వాటర్ కూడా మన జుట్టు నల్లగా దృఢంగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. అంతేకాదండి, మనం ప్రతిరోజు కూడా అన్నం వండుతూ ఉంటాం కదా, బియ్యం కడిగిన నీళ్ళని వేస్ట్గా పడేయకుండా ఏదైనా స్ప్రే బాటిల్లో పోసుకొని మన హెయిర్ అంతా కూడా చక్కగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మన జుట్టు అనేది దృఢంగా ఒత్తుగా పెరుగుతుందండి. అంతేకాదండి, ఈ రైస్ వల్ల మనకైతే కనుక మన హెయిర్ అనేది మంచి షైనీగా తయారవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టీ పౌడర్ అండి. అందరిళ్లలో ఉంటుంది కదండి టీ పౌడర్ అనేది. ఈ టీ పౌడర్ మన హెయిర్కి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది తెల్లగా అవ్వకుండా బ్లాక్గా ఉంటుందండి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు తరచూ ఉపయోగించడం వల్ల హెయిర్ అనేది చాలా బ్లాక్గా అయితే టర్న్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. ఈ కరివేపాకు వల్ల మన కళ్ళకే కాదండి మన జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మన జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. కరివేపాకులో ఉండే విటమిన్ బి, విటమిన్ సి మన స్కాల్ప్ ఆరోగ్యాన్ని అయితే మెరుగుపరుస్తాయి అండి. దీన్ని తరచూ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది తెల్లగా అవ్వకుండా బ్లాక్గా ఉంటుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళని పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఒకసారి స్పూన్తో మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. చూడండి, ఒక 10 నిమిషాల సేపు అయితే మనకి బాగా మరగాలి. మనం పోసిన ఒక గ్లాస్ నీళ్లు అర గ్లాస్ వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఈ ఉల్లిపాయలు, కరివేపాకు అలాగే టీ పౌడర్, బియ్యం అన్నీ వేసాం కదా, వీటిలో ఉన్న గుణాలన్నీ కూడా మనకి వాటర్లోకి వచ్చే విధంగా ఒక 10 నిమిషాల సేపు అయితే మరిగించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. మనకి లిక్విడ్ అనేది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు 7 రోజులలోనే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. మీరు ట్రై చేయకముందు ఒకసారి ఫోటో తీసుకోండి. ట్రై చేసిన 7 రోజుల తర్వాత ఫోటో తీసుకోండి. రిజల్ట్ అనేది మీకే కనపడుతుందండి. చూడండి, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిద్దాము. చూడండి, ఒక గ్లాస్ నీళ్లు అర గ్లాసు అయ్యేంతవరకు ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని పైన స్ట్రైనర్ పెట్టుకొని ఇదైతే మనం వడపోసుకుందామండి. చూడండి, ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయి అందులో ఉన్న గుణాలన్నీ కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తాయండి. ఒకసారి ఈ లిక్విడ్ వాడారంటే మీరు తరచూ ఇదే వాడతారండి, అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా స్ట్రైనర్తో అయితే స్ట్రైన్ చేసుకోవాలి. చూడండి, మనకి పవర్ఫుల్ లిక్విడ్ అయితే తయారైపోయింది. చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఆడవాళ్లే కాదండి, మగవాళ్ళైనా ఎవరైనా సరే యూజ్ చేయవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే యూజ్ చేయవచ్చు. ఈ లిక్విడ్ని మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉందనుకోండి, చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే బాటిల్ లేదనుకోండి, కొంచెం చేత్తో తీసుకొని చక్కగా మనం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇలా స్ప్రే బాటిల్లో పోసిన తర్వాత జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి జుట్టు కింద వరకు కూడా చక్కగా మొత్తం హెయిర్ అంతా మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 2 గంటల సేపు అయితే మనం అలా వదిలేసేయాలండి. 2 గంటలు ఉంటే మన హెయిర్ కుదుళ్ళకి అంతా కూడా చక్కగా పడుతుంది. ఇలా కుదుళ్ళ దగ్గర అయితే కొంచెం ఈ విధంగా మసాజ్లా చేసుకోవాలండి. అప్పుడు జుట్టు కుదుళ్ళ వరకు లోపల వరకు కూడా చక్కగా మనకి ఈ లిక్విడ్ అనేది చేరుతుంది. కుదుళ్ళు అనేవి బాగా దృఢంగా అవుతాయండి. హెయిర్ ఊడడం అయితే వెంటనే ఆగిపోతుంది. ఇలా చేసి ఒక 2 గంటలు అలా వదిలేసేయండి. తర్వాత ఒక నైట్ అంతా నేను ఒక స్పూన్ మెంతులను కొన్ని డ్రింకింగ్ వాటర్ పోసి ఒక నైట్ అంతా అలా వదిలేసానండి. చూడండి బాగా నానిపోయి ఉన్నాయి కదా. మనకి ఈ మెంతుల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ మెంతులు మన హెయిర్కి అలాగే మన స్కిన్కి కూడా ఎంతగానో ఉపయోగపడతాయండి. మెంతుల వల్ల తలలో చుండ్రున్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ మెంతులు జుట్టుకి ఎంతో మేలు చేస్తాయండి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అలాగే జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తాయండి. మన జుట్టు కుదుళ్ళ నుంచి కూడా బలంగా దృఢపరుస్తాయి. అలాగే చుండ్రు అనేది పూర్తిగా నివారిస్తుందండి. ఇలా ఈ వాటర్ని అయితే ఒక గిన్నెలోకి అయితే ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో అదే షాంపూని ఈ వాటర్లో కలుపుకొని హెడ్ బాత్ చేసేయాలండి. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చూడండి ఈ షాంపూ కలిసే విధంగా ఈ నీళ్ళలో బాగా కలుపుకోవాలి. షాంపూ ఈ వాటర్లో బాగా కలిసిన తర్వాత చక్కగా మీరు ఈ వాటర్తో తలస్నానం చేసేయండి. మీకు చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ముందుగా ఒక లిక్విడ్ తయారు చేసాం కదండి, అది హెయిర్ అంతా కూడా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత 2 గంటల తర్వాత ఈ షాంపూ వాటర్తో హెడ్ బాత్ చేసేయండి. మీకు ఒకవేళ ఈ లిక్విడ్ మిగిలింది అనుకోండి, వారం రోజుల వరకు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. అంతకన్నా ఎక్కువ రోజులు అయితే ఉండదు. వారం రోజుల వరకు అయితే మనం చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి. వారానికి 2 సార్లు తప్పకుండా మీరు ఇలా ట్రై చేశారంటే మీ జుట్టు అనేది పెరుగుతుందండి. జుట్టు పెరుగుదల కోసం ఎన్నెన్నో వాడి ఉంటారు. ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి. చక్కగా ఈ షాంపూ వాటర్తో హెడ్ బాత్ చేసేయండి. ఎంత వీక్గా ఉన్న హెయిర్ అయినా సరే చాలా నల్లగా దృఢంగా ఒత్తుగా పెరుగుతుందండి. అంతేకాదండి జుట్టు రాలడం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. మన హెయిర్ అయితే మంచి షైనీగా కూడా తయారవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.